మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము. ఈ కీర్తన యెహోవా సేవకుడైన దావీదు కీర్తన, దేవుని సేవకుడైన దావీదు కీర్తన. ఈ కీర్తనలోని కొన్ని మాటలను మనం చూద్దామండి. 7వ వచనము 8వ వచనము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే నేను వెలుగు చూచుచున్నాము. చాలు చాలు. దేవుని సేవకుడైన దావీదు ద్వారా తెలియచేస్తున్న మాట, మానవులమైన మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో సేవకుడు తెలియచేస్తున్నాడండి. సృష్టిలో ఉన్న మానవులందరికీ కూడా ఏముందంట? ఏముంది? దేవుని 5 వచనాల్లోకి వెళ్తే అదే 5వ వచనంలో నీ కృప ఆకాశమునంటుచున్నది. అంటే భూమి అంతటా కూడా, ఇంకా ముందు కీర్తనలోకి వెళ్తే భూమి అంతటా కూడా ఆయన కృపతో ఆవరింపబడి ఉన్నది అంటున్నారు. దేవుని యొక్క కృపతో మరి నరులందరూ కూడా ఏం చేయబడుతున్నారంట? ఆయన అంటున్నారు నీ కృప ఎంతో. ఇక్కడ చెప్తున్న ఈరోజు నేర్చుకుంటున్న మాట ఏంటంటే, దేవుని కృప ఎంతో, అక్కడ అమూల్యమైనది కాదు, ఎంతో అంటే ఇన్ఫినిటీ అండి. మనము ఇంత అని కొలిచి చెప్పలేనంత ఎంతో అమూల్యమైనది. తర్వాత నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరపు యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. ఇక్కడ ఈ మాటను చూసుకుంటుంటే దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది. నరులందరూ కూడా 36వ కీర్తన అండి, నరులందరూ కూడా ఏం చేస్తున్నారంట? దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఈ వచనంలో చెప్తున్న మాట, దేవుని కృప అందరి ఎడలా కూడా ఉంది కదా. అయితే ఎవరైతే ఆయన రెక్కల నీడకు వస్తున్నారో, ఆశ్రయిస్తున్నారో, ఆశ్రయించే వారే ఇక మనం ఈ కీర్తనలు అంతట్లో చూస్తే అందరికీ నింపబడుతుంది, అందరికీ ఉంది కృప. కానీ ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తున్నారో, ఆ రెక్కల నీడను ఆశ్రయించే వారు మాత్రమే ఏం చేయబడతారు? మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి చెందుతారు. ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి. ఇక్కడ చెప్తున్న మాట అండి, దేవుడు మానవులందరి ఎడలో కూడా కృప చూపుతున్నారు. కాబట్టి ఈరోజు మనము సజీవులంగా ఉన్నాం, అందరం సజీవులంగా ఉన్నాం. అయితే మానవులైన వారు ఏం చేస్తున్నారు అని అంటే, కొంతమంది మాత్రమే దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారండి. దేవుని రెక్కల నీడను ఆశ్రయించే వారు ఎవరైతే ఉన్నారో ఆ నీడలోనికి వచ్చిన వారికి మాత్రమే ఏం జరుగుతుంది? సమృద్ధి వలన సంతృప్తి చెందుతున్నారు. ఆనంద ప్రవాహంలోనిది అనుమతిస్తున్నాడండి దేవుడు. ఆనంద ప్రవాహంలోనిది. ఈరోజు మానవుడు జీవించడానికి మంచినీళ్ళు, ఆహారము అవసరం. ప్రతి మానవుడికి ఇది అనుగ్రహింపబడుతుంది. కానీ ఎవరైతే దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారో వారికి కలిగే భాగ్యం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారండి. వారికి ఏమనుగ్రహింపబడుతుంది? ఆనంద ప్రవాహంలోనిది నువ్వు వారికి. తర్వాత ఎందుకు? ఆయన దగ్గర ఏముంది? జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము. ఈరోజు మాటలను మనం నేర్చుకుంటున్నామండి. అంటే ఈరోజు మన జీవితాలను కనుక మనం పరిశీలన చేసుకుంటే, దేవుని యొక్క రెక్కల నీడనికి వచ్చిన వారు ఏం చేయబడతారు? ఇవి సమృద్ధి ఉంటుంది. వారికి ఆనంద ప్రవాహంలోనిది. మనుషులకి ఈరోజు ఏం లేదో తెలుసా అండి? ఏం లేదు. ఈరోజు మానవులకి తృప్తి లేదండి. తృప్తి లేదు. రెండవది ఏంటి? మనశ్శాంతి లేదండి, సంతోషం లేదు. ఎవరిని చూసినా ఏదో ఒక చింత, బాధ, దుఃఖము. ఈ కుటుంబాల పరంగా, వ్యక్తిగత జీవితాల పరంగా ఎవరికి చూసుకున్నా కూడా ఏం లేదు? ఆనందం లేదండి. ఎవరి హృదయాలలో సంతోషం లేదు. మనశ్శాంతిగా ఉన్నాము అనడానికి ఏ విధమైన ఇది లేదు. అయితే అలాంటిది ఈరోజు ఎవరికి ఇస్తాను అంటున్నారంటే, ఆయన రెక్కల నీడను ఆశ్రయించే వారికి సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది అంటున్నారు. ఈరోజు కొంతమందిని చూద్దామండి. పరమగీతము 2వ అధ్యాయము
2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. ఇక్కడ చెప్పుకున్న మాట ఏంటంటే, ఇది మనకి తెలిసిన విషయమే. పరమగీతం అంటే ప్రియుడు ప్రియురాలు అన్న సంబోధనతో మొదలవుతూ ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు అనంటే 2వ వచనంలో ప్రియుడు మాట్లాడాడు, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. తర్వాత మాట్లాడుతున్నది ఎవరు అనంటే ప్రియురాలు మాట్లాడుతుందండి. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఒకటి ఉన్నట్టుగా పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితినై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. తర్వాత అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను. ఎవరైతే ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారికి ఏం చేయబడుతుందండి? ఏం చేయబడుతుంది అక్కడ చెప్తున్నారండి. ఆనందభరితినై నేను అతని. ఎవరికి ఈరోజు మన జీవితాలలో ఆనందం లేకుండా ఉన్నామో, ఎవరమైతే మన జీవితాలలో కోల్పోయి ఉన్నామో, ఆయన రెక్కల నీడకు వస్తే ఏం జరుగుతుంది? ఆనందభరితినై. అక్కడ అంటున్న మాట ఆనందభరితినై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అంటున్నారు. ఈరోజు మనం తినే తిండి, మనం త్రాగే నీరు మనకేమివ్వట్లేదు? ఆనందాన్ని ఇవ్వట్లేదండి. మనుషులంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది, కానీ మన మనసులో మన ఆత్మలో ఏం కలగట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అతని నీడలో కూర్చుంటే ఏముంది? ఆనందం ఉందండి. ఆయన నీడలో ఆనందం ఉన్నది. తర్వాత అంటున్నారు, ఆయన ఫలములు తినడం వల్ల జిహ్వకు ఏమవుతుంది? నోటికి మధురముగా ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు? విందుశాలకు తోడుకొని వెళ్ళి నా మీద ప్రేమను. దేవుని యొక్క రెక్కల క్రిందకు వస్తే కలిగే మేలండి. ఆయన రెక్కల నీడన సమృద్ధి, ఆ మందిరం యొక్క సమృద్ధి సంతృప్తినిస్తుంది. తర్వాత ఆనంద ప్రవాహంలోనిది ఇక్కడ అదే చెప్తున్నారండి. విందుశాలకి ఆయన తోడుకొని ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తను అని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఈ పరమగీతం అంతా కూడా మనం చూసుకున్నప్పుడు ఎవరి గురించి చెప్తున్న మాటలు ఇవి? ఎవరికి చెప్తున్న మాటలు? ఈరోజు సంఘంగా కూడిన మనమండి. ఈరోజు సంఘంగా మనం అందరం కూడి ఉన్న మందిరం, ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుతున్నారు. ఆయన నీడలోకి మనం వచ్చాం, ఆయన రెక్కల నీడకు మనం వచ్చాం. కాబట్టి ఈరోజు మనకి ఏం కలుగుతుంది? సంతృప్తి కలుగుతుంది. ఆ ఆనంద ప్రవాహంలోనిది ఈరోజు మనం ఏం చేస్తున్నాం? త్రాగడానికి మనకి తీసుకెళ్తున్నాడండి. ఆయన అదే మాట చెప్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారు? విందుశాలకి తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని చెప్తున్నారు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు మానవులందరికీ కృప చూపుతున్న దేవుడు, ఎవరైతే ఆయన రెక్కలను ఆశ్రయిస్తున్నారో, ఆ రెక్కల నీడకి ఎవరైతే వస్తున్నారో వారికి కలిగే మేలు, కలిగే ఆశీర్వాదాన్ని దేవుడు చూపిస్తున్నారు. ఇది సంఘంగా చూద్దామండి. ఈరోజు సంఘంగా ఆయన మందిరములో వలన సంతృప్తి కలగడం, సమృద్ధిలో నుండి వచ్చే సంతృప్తి ఈరోజు చూస్తున్నాం. ఇంకా వ్యక్తిగత జీవితానికి చూసుకుంటే, మరి ఒకానొక కుటుంబం, వారు నివసిస్తున్న దేశం, ఆ దేశంలో న్యాయాధిపతులు పాలిస్తున్నారు. న్యాయాధిపతులు పాలిస్తున్న ఆ యొక్క దేశంలో కరువు వచ్చిందంట. కరువు వస్తే ఒక కుటుంబము ఆ దేశంలో నుండి ఏం చేసింది అంటే మరొక ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబము ఏం చేయాలనుకుంది? అక్కడ పోషింపబడాలి అని వెళ్ళిన ఆ కుటుంబం అంటే యజమాని తీసుకొని వెళ్ళిన తర్వాత పోషింపబడడానికి వెళ్తే ఏం జరిగిందండి? యజమానుడే లేకుండా వెళ్ళిపోయాడు. యజమానుడే చనిపోయాడు. తర్వాత కొడుకులిద్దరిని పెట్టుకున్న ఆమె ఎవరు? రూతా? నయోమి. ఆ నయోమి కొద్ది కాలం తర్వాత ఏం చేసింది? కొడుకులిద్దరికి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత 10 సంవత్సరాలు ఇంచుమించు అక్కడ 10 సంవత్సరాల కాలంలో జరిగిన సందర్భం ఏంటి అంటే ఏం జరిగిందండి? కుమారులిద్దరు కూడా చనిపోయారు. కుమారులిద్దరూ చనిపోతే అక్కడ ఉన్నది ఎవరు? కోడళ్ళు, అత్తగారు. అంటే మిగిలింది ఎవరు? ఎక్కడ 3 స్త్రీలు, విధవరాండ్లు. 3 కూడా విధవరాండ్లే. ఆ 3 కూడా మరి అక్కడ అంటే ఆ తర్వాత జరిగిన విన్న వార్త ఏంటి అని అంటే, మరలా వారి దేశము కోలుకుంది, మళ్ళా వాళ్ళ దేశంలో సమృద్ధి ఏర్పడుతుంది కాబట్టి మళ్ళా ఆ దేశానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. మరి ఆ అత్తగారైన నయోమి అయితే ఏం చేస్తుంది? బయలుదేరిందండి. కోడలిద్దరిని తీసుకొని బయలుదేరుతూ
దారి మధ్యలోనికి వచ్చిన తర్వాత కోడలిద్దరితో చెప్తుంది. ఏమని చెప్తుంది? మీ అమ్మగారింటికి మీరు వెళ్ళిపోండి. అత్తగారు చెప్పిన మాట, మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి, మీ భవిష్యత్తును మీరు మరలా చక్కదిద్దుకోండి, మీ జీవితాన్ని మీరు కట్టుకోండి. నేను విధవరాలిని, నాతో కలిసి వస్తే మళ్ళీ ఉపయోగం లేదు, కాబట్టి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండమ్మా అని ఇద్దరి కోడళ్ళకి కూడా చెప్పింది. అయితే ఇద్దరు కోడళ్ళకి చెప్పినప్పుడు మరి ఒక ఆమె పెద్ద ఆమె ఏం చేసింది? వారిద్దరి పేరేంటి? ఓర్పా, రూతు. మరి ఆమె ఓర్పా ఏం చేసిందండి? ఏం చేసింది? 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను. ఇక్కడ ఇద్దరు కూడా ఒకే అంటే సమస్యను ఎదుర్కొంటున్నారు, లేక ఒకే స్థితిలో ఉన్నారు. ఇద్దరికి కలిగింది ఒకటే అనుభవం. ఆ అనుభవంలో వారిద్దరిని ఈరోజు మనం నేర్చుకుందామండి. ఇద్దరు కూడా ఆమెకి కోడళ్ళే. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో మనం అన్వయించుకుందామండి. ఇందాక సంఘంగా చూసాం, వ్యక్తిగత జీవితాలను చూద్దాం. దేవుని నీడలోనికి వస్తే మాత్రమే ఎటువంటి సమృద్ధి కలుగుతుందో, ఆ సమృద్ధి ఎంత సంతృప్తినిస్తుందో, ఆ యొక్క ఆనంద ప్రవాహంలోనిది ఆయన ఎలా తాగనిస్తాడో ఈరోజు వ్యక్తిగతమైన మన జీవితాలలో మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఇది మనం అన్వయించుకుందామండి. ఈరోజు ఓర్పా ఏం చేసిందంట? అతని ఏం చేసింది అంటే, ఉన్న పరిస్థితి ఇద్దరిది ఒకటైనప్పటికీ ఓర్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకోవాలంటే ఎక్కడికి రావాలి? దగ్గరగానే రావాలి, సమీపంగానే వచ్చింది. సమీపంగా వచ్చి ఓర్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. సమీపంగానే రావాలి. రూతు ఏం చేసింది? ఇద్దరు చేసింది ఒకటే, సమీపంగానే వచ్చారు. సమీపంగా వచ్చి ఈమెం చేసింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఈమె ఏ అనుభవంలోనికి వచ్చింది? హత్తుకునే అనుభవంలోనికి వచ్చిందండి. ఈరోజు ఈ మాటలు మనం జీవితంలో నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి మనమందరం కూడా వస్తున్నామండి. ఆయన సమీపంగా ఉన్నాడు, మనం కూడా ఆయనకి సమీపంగా వెళుతున్నాం. ఆయనకి సమీపంగా వెళ్ళినంత మాత్రాన ఆయన మందిరపు యొక్క సమృద్ధిలో వలన మనకి సంతృప్తి కలగదండి. ఇద్దరు కోడళ్ళే, కానీ ఆమె ఏం చేసింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈమెం చేసింది? హత్తుకున్నప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటి అనుకుంటున్నప్పుడు తర్వాత ఆమె ఏమంటున్నారు? ఎవరు? నయోమి అంటున్నారు, నాతో వద్దు, ఎందుకు అని ఆమె చెప్తున్నప్పుడు 16వ వచనం చదువుతారండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే మరణము తప్ప ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు కీడైనను చేయుగాక అని అక్కడ నయోమితో చెప్తున్న మాట. నయోమితో మాత్రమే చెప్పట్లేదు, నయోమి దేవుడి గురించి మాట్లాడుతున్న మాట. ఆమె ఓర్పా ఏం చేసింది అని అంటే, వచ్చి ఏం చేసుకుంది? ముద్దు పెట్టుకున్న అంటే సమీపంగా వచ్చి వెళ్ళిపోయిన అనుభవము ఓర్పాదండి. రూతుదేంటో తెలుసా? వడంబడిక. హత్తుకోవడం అంటే వడంబడిక. ఎవరు హత్తుకుంటారు? ఎవరు వడంబడిక చేసుకుంటారు? వివాహం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? ఏం చెప్తారు? వడంబడిక చేస్తారు. జీవిత కాలము నిన్ను నేను హత్తుకుని ఉంటా, మరణమైనా ఏమైనా ఎవరికి చేస్తారు? ఇరువురు వడంబడిక అండి. హత్తుకోవడం అంటే వడంబడిక. ఇక్కడ 2 విషయాలని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆమె సమీపంగా వచ్చి ఆ అనుభవంతో ఆమె వెళ్ళిపోయింది. ఆ ముద్దు పెట్టుకునే అనుభవంతో వెళ్ళిపోయింది. కానీ ఓటింది హత్తుకునే అనుభవం అంటే వడంబడిక. దేవునితో ఏం చేసుకుంటుంది? వడంబడిక చేసుకుంటుందండి. నయోమితో మాట్లాడుతున్న మాటలు ఎవరి గురించి? నీ దేవుడే, నువ్వెక్కడైతే చనిపోతావో, నువ్వెక్కడ పాతి పెడతావో నేను కూడా. ఇద్దరికి తెలీదా? ఇద్దరికీ తెలుసు కదా. ఇద్దరు అత్త దగ్గర వారి భర్తల దగ్గర నేర్చుకున్నవారే కదా. కానీ ఏ అనుభవంలోనికి వచ్చిందండి? ఇంకొక విషయం, ఓర్పా ఏం చూసింది అని అంటే, ముద్దు పెట్టుకోవడంలో గల కారణం ఏంటంటే నయోమిలో ఉన్న శక్తిహీనతను, నయోమిలో ఉన్న వృద్ధాప్యంను, నయోమిలో ఉన్న శారీరక పరమైనది ఓర్పా చూసింది. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చూసిందండి? ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన విశ్వాస నేత్రాలతో ఏం చూసిందో తెలుసా? భవిష్యత్తును చూసుకుందండి.
తన భవిష్యత్తుని చూసుకుంది. తన దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుని నేను కూడా యెహోవా దేవుడుగా గల జనులు, స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. ఆమె ఏం చేసుకుందో తెలుసా? ఎవరి నీడకు వచ్చేయాలనుకుంది? దేవుని నీడకు వచ్చేయాలనుకుంది. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందాలనుకుంది. ఒక ఒడంబడిక ఆమె చేసుకుంటుందండి. ఇక్కడ ఈరోజు మన జీవితంలో ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఏ మేలు చేయడానికి ఆయన కొదువు లేదండి. ఆయన హస్తము కురిచి కాలేదు, ఆయన చెవులు, ఆయన అందరికీ కూడా ఏం చేస్తున్నారంట? నరులందరికీ కూడా ఆయన ఏం చెప్తున్నారు? కృప చూపిస్తున్నారు. ఆయన కృప అమూల్యమైనదే. అమూల్యమైన ఆ కృపలో మనం ఎంపిక చేసుకునే విధానంలో, మనం వెళ్ళే విధానంలో, మనం చూసే విధానంలో దాన్ని పొందుకోవడం మన యొక్క స్థాయి అండి. మన యొక్క స్థాయి ఏ విధంగా ఉన్నాం? సమీపంగా వచ్చి ఓ దేవునిని ఆరాధించుకొని అంతటితో వెళ్ళిపోతే, అంటే ఆమె ఏం చేసింది? తెలిసిన ఆమె ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ రూత్ ఏం చేస్తుంది? హత్తుకుని ఒడంబడిక చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వేస్తా, నువ్వు నన్ను రావద్దు అనొద్దు, నేను నీతో వస్తా. ఆమె తను ఎవరు ఓర్పా చూసినట్లుగా నయోమిలో శక్తిహీనతని కానీ వృద్ధాప్యముని కానీ చూడలేదు, కానీ దేవుని యొక్క బలాన్ని చూసింది, దేవుని యొక్క సామర్థ్యాన్ని చూసింది, తన యొక్క భవిష్యత్తుని చూసుకుంది. ఎలా సాధ్యపడింది? అందుకని పౌలు గారు ఏమంటున్నారు? వెలుచూపు వలన కాక విశ్వాసం వలన ఏం చేయాలి? మనం చేయవలసిన పనులదేనండి. అదే పౌలు గారు ఏమంటారో తెలుసా? దృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యము. ఆ నిత్యమైన వాటిని ఆమె ఆత్మ సంబంధమైన నేత్రములతో రూత్ ఏం చేసుకుంది? చూసిందండి. ఈరోజు అలా చూసిన రూత్ యొక్క జీవితం ఎలా మార్చబడింది? కింద ఆ 1వ అధ్యాయము 22వ వచనంలోకి వచ్చినప్పుడు ఆమె ఏ టైంలో అక్కడికి వచ్చిందో తెలుసా అండి? కోత కాలంలో, అంటే టైమింగ్ కూడా దేవుడు నిర్ణయించాడండి. ఆమె ఎప్పుడైతే ఒడంబడికలో హత్తుకునే ఆ యొక్క విధానంలో ఆమె చేసిందో, హత్తుకుంది, ఎప్పుడైతే హత్తుకుందో దేవుడు కూడా టైం సెట్ చేశారు. అక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ కాలం ఏంటి? కోతకాలం. అంటే ఆ ఆరంభ దశలోనే దేవుడు వారిని అక్కడికి పెట్టారండి. వారిని పోషించడానికి దేవుడు ఏం చేస్తున్నారు? హత్తుకున్నందుకు, ఆ నీడను ఆశ్రయించినందుకు, ఆ రెక్కల నీడను కోరుకున్నందుకు దేవుడు తన మందిరము యొక్క సమృద్ధిలో నుండి సంతృప్తి కలగ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వెళ్తే ఆయన ఆనంద ప్రవాహంలోనిది త్రాగడానికి, ఆమెకు త్రాగడానికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు కూడా మోయాబీలేనండి. మోయాబీ వారు ఇద్దరు కూడా, ఓర్పా కానీ రూతు కానీ ఇద్దరు. ఇంకొక విషయం ఏంటంటే, మోయాబీలు ఎవరిలో చేర్చబడకూడదు? ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 19వ వచనమా? మర్చిపోయిన ఎడలా నీ దేవుడైన యెహోవా నువ్వు చేయి పనులన్నిటిలోనూ నేను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్లకును ఉండవలెను. అంతేనా? కిందకి వెళ్తే ఇంకేముందా? ఒకసారి నేను చూస్తాను. 23:6 వచనం అండి. ఆ పైన వచనాల్లో చూస్తే ఆ మోయాబీల గురించి చెప్తున్న మాట ఏమంటున్నారండి? మొదటి అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరమై వారైనను యెహోవా సమాజములో చేరకూడదు. రూల్ అండి. ఏమని చెప్పారు? అమోనీయుడు కానీ మోయాబీలు కానీ ఎవరిలో? ఇశ్రాయేలు వాటితో కూడా కలవడానికి లేదు. తర్వాత అదే అక్కడ చెప్తూ ఆయన 6వ వచనంలో అంటున్నారు, నీ దినములన్నిట ఎన్నడూ కూడా వారి క్షేమమైన మేలైన విచారించకూడదు. మోయాబీల గురించి, అమోనీయుల గురించి దేవుడు చెప్పిన మాట అండి. ఆ మోయాబీలే ఈ ఓర్పా రూతు. కానీ ఎక్కడికి వస్తుంది? ఆయన నీడను, ఆ రెక్కల నీడను ఆశ్రయించినందుకు ఆమెకి ఏం చేయబడుతుందండి? చేర్చపడకూడదు అని చెప్పిన దేవుడే ఆమెకి ఏం చేస్తున్నారు? ఆ నీడను ఆశ్రయించినందుకు మందిరము యొక్క సమృద్ధిలో నుంచి సంతృప్తిని ఆనంద ప్రవాహంలోనిది త్రాగనిస్తున్నారు. ఎవరిని? మోయాబీరాలు.
శపితమైన ఆ జనాంగంలో నుండి వచ్చిన ఆమె శ్రేష్టమైన వంశావళి, క్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయిందండి. మందిరం యొక్క సమృద్ధి ఆనంద ప్రవాహంలోనిది ఆయన త్రాగనిస్తుంటే ఆమె ఎక్కడికి వచ్చింది? శపితమైన జనాంగం నుండి శ్రేష్టమైన వంశావళి, క్రీస్తు వంశావళిలోనికి చేర్చబడింది. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు మనకి ఏది మనం పొందుకోలేకపోతున్నామంటే హత్తుకునే అనుభవంలోనికి మనం రాలేకపోతున్నాం. హత్తుకునే అనుభవంలోనికి వస్తే కలిగే లాభాలేంటి ఇక్కడ చూస్తున్నామండి. ఆమెకి జరిగిన విషయం తర్వాత చూసుకుంటే అదే రూతు గ్రంథంలోనికి వస్తే ఆ తర్వాత 2వ అధ్యాయము ఆమె అడుగుతుంది, వెళ్ళాలి అని అడుగుతున్నప్పుడు నయోమి ఎక్కడికి పంపుతుంది? పని చేయడానికి ఎక్కడికి పంపిందండి? బోయాజు ఎలాంటి వాడంట? మొదటి వచ్చిన ఏమంటున్నా తెలుసా? బోయాజు ధనవంతుడండి, అతడు చాలా ఆస్తిపరుడు, పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. అటువంటి ఆయనకు ఆమె ఏం చేయబడింది? భర్తగా ఆమె దేవుడు అలాంటి ఏమనాలి ధన్యత, ఎంత గొప్ప ధన్యత అంటే బోయాజు అంటే లోకపరముగా ఇహమందు పరమందు కూడా ఆమె ఏం చేయబడుతుంది? ఆశీర్వదింపబడుతుందండి. ఆమె భర్తగా చేయబడిన వాడు ఆస్తిపరుడు, గొప్పవాడు. అలాంటివన్నీ లోకపరంగా పొందుకుంది. మరి ఇంకా ఆత్మీయంగా చూస్తే ఆమె నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో, ఆత్మపరమైన విశ్వాస నేత్రాలతో చూసినందుకు ఆమె శ్రేష్టమైన వంశావళిలోనికి చేరబడి మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనము చూస్తామండి ఆమెను గురించి. ఇక్కడ ఈరోజు ఈ మాటలను చదువుకుంటున్న తర్వాత 10వ వచనంలో ఆమె అక్కడ ఒక్క మాట చదువుదామండి. కటాక్షము నీకు కటాక్షము కలుగునో బోయాజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశారు అనుకుంటే ఆమె జీవితంలో జరిగిన సందర్భం, కోతకాలంలో ఆమెను అక్కడికి రప్పించిన దేవుడు, తర్వాత ఆ పొలంలోనికి ఆమెను ప్రవేశపెడుతున్నారు. ఎక్కడ? సమీప బంధువైన ఆయన దగ్గరికి నడిపిస్తున్న దేవుడు. మూడో విషయం ఏంటంటే కటాక్షమును కలిగిస్తున్న దేవుడు ఆమె జీవితంలో చేస్తున్నదండి. వాటిలో ఆ సమృద్ధిలోనికి ఆమెకి నడిపించే విధానం, కరెక్ట్ టైంలో ఆమెను అక్కడ పెట్టారు, సమీప బంధువుని దగ్గరికి చేర్చాడు. మూడవది కటాక్షము కలిగే విధంగా ఆ మనస్సుని, బోయజు మనస్సుకి ఆమె వైపుకి త్రిప్పాడు. ఈరోజు మన జీవితంలో ఇవి మనం పొందుకోవడానికి రూతు జీవితాన్ని మనకు చూపిస్తున్నారండి. ఎవరామె? ఈరోజు మనమెవరము? పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారము, అంధకార సంబంధమైన ఏమైనా ఇవాళ ఆ అధికారంతో మనమందరము కూడా నడిపింపబడుతున్న ఒకప్పుడు. అయితే ఈరోజు మనం ఏం చేయబడ్డాం? ప్రభువైన యేసుక్రీస్తు తన వెలుగులోనికి మనల్ని నడిపించుకున్న దేవుడు ఈరోజు మనం సమీపంగా వచ్చి వెళ్ళిపోతే ఓర్పవలే మనం ఏమి పొందుకోలేమండి. కానీ రూతు వలె హత్తుకుంటే 2 అనుభవాలు ఈరోజు చూస్తున్నాం. ఆమె ముద్దు పెట్టుకొని సమీపంగా వచ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిన అనుభవం, కానీ రూతు హత్తుకున్న వడంబడికతో కూడిన అనుభవం. ఇలా కనుక చేస్తే ఏం చేయబడుతుంది అనంటే ఆశీర్వదింపబడింది. ఆమె జీవితం ఆశీర్వాదం ఎలాగంటే మందిరము యొక్క సమృద్ధిలో సంతృప్తి పొందగలిగింది, ఆనంద ప్రవాహంలోనిది. తర్వాత కింద వచనాలు మనం చూస్తే ఆయన దగ్గర ఏముందండి? జీవపు ఓట. ఆ ఓటలోనిది ఆయన అనుమతిస్తున్నాడు. మనకి వెలుగుని అనుగ్రహిస్తున్న దేవుడు. ఈరోజు ఈ మాటలను చదువుకుంటున్న మన యొక్క జీవితాలని మనం కనుక చూసుకుంటే ఈ మాటలను రూతు జీవితాల్లో నెరవేర్చిన దేవుడు ఈరోజు మన జీవితంలో నేర్చుకుంటున్న మాట, మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అనుకుంటున్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక కంటే ఒక్క మాటను నేను చూపిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఆయన ఎలాంటి వాడు? అడ్డుబండగా. దేనికి? ఆ సమృద్ధి కానీ ఆనంద ప్రవాహంలోనిది కానీ తాగనివ్వకుండా ఆయన ఏం చేస్తాడు? అడ్డుపడతాడండి. ఇక్కడ ఈ మాట చెప్తున్నారు. ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించిన వారికి ప్రభువైన క్రీస్తు ఏమై ఉన్నారు? ఇందాక మనం కీర్తన 36వ అధ్యాయంలో ఏం చదువుకున్నామండి? కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లోకంలోనికి ఎలా వచ్చారు? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన యేసుక్రీస్తు. పేతురు గారు ఏం చెప్తున్నారు? పేతురు భక్తుడు చెప్పిన మాట ఏంటి? ఆయన ఎలాంటి వాడు?
అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడిని ఈరోజు మనం సంపాదించుకున్నాం, అమూల్యమైన వాడిని పొందుకున్నాం. అయితే పొందుకున్న మనము ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతున్నామా, సమీపంగా వచ్చి హత్తుకుంటున్నామా? అయినా అంటున్న మాట, ఎవరైతే విశ్వసిస్తున్నారో, విశ్వసించడం అంటే ఎలా? విశ్వసించడం అంటే ఎలా? ఎలా విశ్వసించాలి? ఎలా విశ్వసించింది రూతు? ఒడంబడికతో హత్తుకునే అనుభవంలోనికి వచ్చింది. హత్తుకునే అనుభవంలోనికి వచ్చినప్పుడే ఏం చేయబడుతుంది? ఏం చేయబడింది? ఆమె జీవితం మార్చబడిందండి. ఇక్కడ పరమగీతంలో కూడా మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఆమె గురించి ఏం చెప్తా, ఆమె ఏం చెప్పుకుంటా తెలుసా? తీయొద్దు, నేను చెప్తా. ఆమె అంటుంది, నేను నల్లని దానను, నన్ను చిన్న చూపు చూడొద్దు. ఆమె స్థితి ఏమైపోయింది? ఆమె యొక్క రూపు ఏమైపోయింది? ఎక్కడికి వస్తే అతని నీడన కూర్చుంటే ఆమె రూపు ఏమైపోయింది? మార్చబడింది కదా. ఈరోజు ఇలాంటి ధన్యతను దేవుడు మనకు కూడా ఇస్తున్నారండి. ఈరోజు మనకి దేవుడిచ్చిన ఆయన యొక్క ఉద్దేశము మానవులమైన మన ఎడల ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో మనకు తెలియట్లేదండి. మనము తెలియక అమూల్యమైన వాడు అని గ్రహించక కొన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రూతు వలె ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఆమెకి గమ్యం తెలియదు, ఆమెకి అక్కడ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. కానీ ఏం చేసింది? ఆత్మ సంబంధమైన విశ్వాస నేత్రములతో ఏం చేసుకుంది? తన భవిష్యత్తుని చూసుకుంది. ఆ దేవుని యొక్క సామర్థ్యాన్ని, ఆ దేవుని యొక్క బలాన్ని చూసుకుంది. ఆ బలాన్ని చూసింది కాబట్టి వెంటనే ఏం చేస్తుంది? నయోమిని కాదు హత్తుకునేది, రూపము నయోమిది, కానీ హత్తుకునేది ఎవరిని? దేవుణ్ణి హత్తుకుందండి. ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట ఏంటంటే, విశ్వసిస్తే మనకి కూడా ఆయన ఎలాంటి వాడు? అమూల్యమైన వాడుగా ఉన్న ఆయన ఈరోజు మనల్ని కూడా ఎక్కడికి తెచ్చుకున్నారు? ఏర్పరచబడిన వంశంలోనికి మనం వచ్చాం. ఆమె ఎక్కడి నుంచి? శపితమైన జనాంగంలో నుంచి శ్రేష్టమైన వంశావళిలోకి వస్తే ఈరోజు మనము ఏర్పరచబడిన వంశంలోనికి మనం వచ్చాం. ఏర్పరచబడిన వంశంలోనికి వచ్చిన మనకి చెప్తున్న మాట ఏంటి అనుకుంటే, ఆ తర్వాత కింద 13వ వచనంలో అంటున్న మాట, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని పట్టి దర్శన దినమున దేవుని మహిమపరచబడినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలవారై ఉండవలనని. రూతు యొక్క ప్రవర్తన బోయాజుకి ఎలా కనిపించిందండి? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుకి మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? మన సత్క్రియల వలన మహిమ పొందుతూ మన ప్రవర్తన ఆయనకి ఎలా ఉండాలి? ఆయనకి యోగ్యకరంగా ఉండాలి, ఆయనకి మంచిదిగా అనిపించాలి. అలా అనిపిస్తే మనకి కూడా ఏం చేస్తారు? తన యొక్క సమృద్ధిలో నుంచి సంతృప్తినిస్తారు. ఆ మందిరపు ప్రవాహంలో అనేది మనల్ని కూడా తాగనిస్తారు. మనలో ఆయన ఏం చేస్తారు? వెలుగుని నింపుతారు. ఈరోజు ఇటు అనుభవము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ పౌలు గారు చెప్పిన మాటను కూడా ఒకసారి చదివి ముగించేస్తా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉన్నాయి. అయితే 19వ వచనంగా మనం చూసుకుంటే ఆయన అంటున్న మాటలు ఏంటి అనుకున్నప్పుడు, శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును. మనకేముందండి? రూతుకైతే ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. ఈరోజు ఏర్పరచబడిన వంశంలో ఉన్న మనకి దేవుడు మన సక్రియలు చూచి, మంచి ప్రవర్తనని చూచి మనకేమేమవుతున్నాడు? ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? శిరస్సును హత్తుకొనక. ఇక్కడ చెప్తున్న మాట అదేనండి. ఈరోజు ఎవరైతే శిరస్సును హత్తుకొనని అంటే, హత్తుకున్న వారికి ఏముంది? ఇక్కడ ఇదేనండి. ఈరోజు ఓర్ప ఏం చేసి వెళ్ళిపోయింది? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది బహుమాను. రూతు హత్తుకుంది. ఈరోజు ఇదేనండి. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. శిరస్సు ఎవరు? మనకి శిరస్సు ఎవరు? సంఘముగా ఉన్న మనకి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మనం అందరం ఎవరిమి? అవయవములము. అయితే ఈ శిరస్సును కనుక ఎవరైతే హత్తుకుంటారో వారికి ఏముంది? బహుమానం ఉంది. హత్తుకొనని వాడు ఏం చేయబడతారు చెప్తున్నారు. హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును. అక్కడ హెచ్చరిక అండి మాట. వారెల్లరూ వెళ్ళేవారిని ఓర్ప కూడా ఏమనంటది? ఏముంది ఆమెతో వెళ్తే? ఏమొస్తుంది ఆమెతో వెళ్తే? ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నీ బహుమానాన్ని అపహరించే వాళ్ళు నీ పక్కనే ఉంటున్నారు. అయితే ఈరోజు మనకి హెచ్చరికగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు ఎన్ని కష్టాలు నీ ముందున్నా, నీ జీవితంలో ఎన్ని ఒడదొడుకులు ఎదురవుతున్నా, ఆ రూతు పరిస్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు
రూతు పరిస్థితుల్లో మనం చేయవలసిన పనిని ఈరోజు మనం చేయకపోతే మన బహుమానాన్ని అపహరించడానికి అపవాది ఎవరిని ప్రేరేపిస్తుంది? అది ఎవరైనా కావచ్చండి. చివరికి అది మన శరీరమే కూడా కావచ్చు. అది మన శరీరమైనా, మనం ప్రేమించేవారైనా, మనవారైనా, ఎవరైనా కావచ్చు. ఆ బహుమానము అపహరింపబడకుండా మనం ఏం చేసుకోవాలి? ఎప్పుడు ఆయన ఏం చేసుకోవాలి? హత్తుకుని ఉండాలి. శిరస్సును హత్తుకుని ఉంటే మన బహుమానము అపహరింపబడదు. తర్వాత అంటున్న మాట, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నర్మల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అక్కడ కీర్తన గ్రంథంలో దేవుని సేవకుడైన దావీదు చెప్పిన మాటల కంటే శ్రేష్టమైన మాటలు ఈరోజు అపోస్తులైన పౌలు చెప్తున్న మాటలండి. ఏం చెప్తున్నారు తెలుసా? ఆ శిరస్సుని కనుక మనము అత్తుకొని ఉంటే అత్తగబడిన వారమై, ఈరోజు శిరస్సుతో మనం అత్తగబడకుండా నేను ఉంటే మనం ఏమైపోతాం? ఓర్పావలే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళలోకి వెళ్ళిపోతామండి. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సర్వ శరీరము కీళ్ల చేత నర్మల చేత పోషింపబడి అత్తగబడినదే దేవుని వలన కలిగిన వృద్ధితో ఏం చేయబడాలి? ఈరోజు వృద్ధితో అభివృద్ధి పొందగవాలండి మనం. ఇట్టి ధన్యత మనందరి జీవితంలో దేవుడు దయచేయును గాక. ఆమేన్.